తీయగా చల్లగా. స్వరాగ్. నా హృదయంలో నిదురించే చెలి, కలలలోనే కవ్వించే సఖి, మయూరివై వయారివై నేడే నటనమాడి నీవే నన్ను దోచినావే. నా హృదయంలో నిదురించే చెలి. నీ కన్నులలోన దాగెనులే వెన్నెల సోనా, కన్నులలోన దాగెనులే వెన్నెల సోనా, చకోరమై నిన్ను వరించి అనుసరించినానే కలవరించినానే. నా హృదయంలో నిదురించే చెలి, కలలలోనే కవ్వించే సఖి, మయూరివై వయారివై నేడే నటనమాడి నీవే నన్ను దోచినావే. నా హృదయంలో నిదురించే చెలి. నా గానములో నీవే ప్రాణముగా పులకరించినావే, ప్రాణముగా పులకరించినావే, పల్లవిగా పలకరించరావే, పల్లవిగా పలకరించరావే. నీ వెచ్చని నీడా వెలసెను నా వలపుల మేడా, వెచ్చని నీడా వెలసెను నా వలపుల మేడా, నివాళితో చేయి చాచి ఎదురు చూచినానే నిదుర కాచినానే. నా హృదయంలో నిదురించే చెలి, కలలలోనే కవ్వించే సఖి, మయూరివై వయారివై నేడే నటనమాడి నీవే నన్ను దోచినావే. నా హృదయంలో నిదురించే చెలి. స్వరాగ్, నమస్తే సార్. చక్కగా గమకాలవి చాలా ప్రాక్టీస్ చేసావు. ఇది చేశాను సార్. అంటే ఇంతకుముందు నువ్వు విన్నావు ఈ పాట? లేదు సార్, అంటే మీరు ఇచ్చిన సాంగ్స్ అన్నీ ఒకసారి విన్నాను సార్. నాకు కొంచెం ఈజీ బాగా అనిపించింది సార్ ఈ సాంగ్. ప్రాక్టీస్ చేసేటప్పుడు చాలా కష్టం తెలిసింది సార్, అందుకే బాగా ప్రాక్టీస్ చేసుకున్నాను. దిగిన తర్వాత కానీ లోతు తెలియదు అంటారు, అలాగా సార్. చక్కగా పాడావమ్మా. ఎక్కడ కూడా తప్పులు రాలేదు. థ్యాంక్ యూ సార్. అంటే ఇది నీ గాత్రధర్మానికి సరిపోయిన పాట కాదు, ఫ్రాంక్లీ స్పీకింగ్. దీంట్లో ఉన్న గిరికీలు ఎక్కువ, ఎందుకంటే నీ స్టైల్ కాదు ఇది. బట్ నీ స్టైల్ కాని దాంట్లో నువ్వు అడుగుపెట్టి అంటే సక్సెస్ఫుల్గా, అంటే నువ్వు ఒక ఫ్లైట్లో వెళ్తున్నావు, సడన్గా ఇద్దరుంటారు కదా, ఫస్ట్ పైలట్, తర్వాత ఎవరు ఏమంటారు వాళ్ళని, కో పైలట్, ఫస్ట్ ఆఫీసర్, వాళ్ళిద్దరికీ కూడా సడన్గా అస్వస్థత వచ్చింది. వస్తే అప్పుడు నువ్వు ఉన్నావు అక్కడ ఫ్రంట్ రోలో, నీ సీట్ నెంబరు 1B ఏదో అంటాను. అప్పుడు ఉండండి అని చెప్పి నీకు ఏమీ తెలవకపోయినా సరే లోపలికి దూరిపోయి నేను సేవ్ చేస్తాను మీకు ఎందుకని చెప్పి దాన్ని సక్సెస్ఫుల్గా ల్యాండ్ చేశాను. పొలాల్లోనో లేకపోతే పక్కనో ఎవరికి ఏమి కాలేదు, ప్రయాణికులకి ఏమనగా కొంచెం కంగారు పడ్డారు, కొంచెం షేక్ అయింది, బట్ స్టిల్ ఫ్లాలెస్. అలా అని చెప్పి నువ్వేం పైలట్ కాదు. సో నీకు తెలియని జానర్లో నీకు సంబంధం లేని నువ్వు ప్రాక్టీస్ చేయని పాట నువ్వు పట్టుకుని సక్సెస్ఫుల్గా ఎక్కడ కూడా తప్పు పట్టుకునే అవకాశం మాకు ఇవ్వకుండా పాడడం అంటే అది అచీవ్మెంట్. అది అభినందనలు నీకు, చాలా చక్కగా పాడావు. ఆల్ ద బెస్ట్. బీ ఇన్ మై షూస్ అని మాట్లాడుతూ ఉంటారు జనరల్లీ. నీ షూ సైజు నాది కాదు, నేను ఎందుకు వేసుకుంటా అసలు ఫస్ట్ అని అడగాలనిపిస్తుంది ఎవరినైనా సరే. కానీ అలాంటి క్వశ్చన్స్ ఏమీ లేకుండా నీది కాని జానర్ నిజంగానే అది ఒకసారి ట్రై చేయటంలో తప్పు లేదు అని అనుకోవటంతో పాటు దాన్ని సక్సెస్ఫుల్గా నువ్వు యాక్చువల్లీ ఈ పాట పాడి సంతృప్తి పరిచావు.
మొత్తానికి. థ్యాంక్ యూ మ్యామ్. డ్యామేజ్ చేయలేదు పాటని, కొంచెం షార్ప్ అయింది అంతే. దట్ ఈస్ ఓన్లీ ద కంప్లైంట్ ఐ హ్యావ్. అంతకు మించి నాకు నీ గాత్రంలో కూడా ఈ పాట నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. స్వరాగ్ సార్ చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నేను మీ అందరికి 6 మార్కులు వేసాను ఇక్కడ. ఈ మార్కులు నేను చూస్తే కనుక నేను ఒక్కనే చూడగలను. ఇదొక అద్భుతం. ఎందుకంటే మొత్తం ఇన్ని సంచికల్లో ఇన్ని ఎపిసోడ్స్లో ఇలాంటి అద్భుతం ఎప్పుడు జరగల. తర్వాత కీరవాణి గారు చూస్తారు ఏంటనేది, తర్వాత ఆయనకు చెప్తాను. అంత బాగా పాడారు మీరంతా కూడా. ఒక విషయం చెప్పాలంటే అసలు మీరు పుట్టక ముందు పాటలు ఇవన్నీ. మీరు పుట్టక ముందు కాదు, మిమ్మల్ని పుట్టించిన వాళ్ళు పుట్టక ముందు పాటలు కొన్ని ఉన్నాయి ఇందులో. అవి మీరు సొంతం చేసుకుని ఇంత అద్భుతంగా పాడుతున్నారంటే మిమ్మల్ని చూసిన ఒక అందమైన శిల్పాలు, మిమ్మల్ని మీరే చెక్కుకున్న శిల్పాలు ఈరోజు. అంత బాగా పాడారు. నువ్వు కూడా బాగా పాడావు నాన్న. స్వరాగ్ చాలా బాగా పాడావు. అందరికీ ధన్యవాదాలు, అభినందనలు. Well done. All the best. See you in the next round.